వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి ఇంకొక అప్డేట్ ఇవ్వబోతున్నాను. అండ్ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అనే దాని గురించి కూడా నేను అప్డేట్ ఇవ్వబోతున్నాను. యాక్చువల్గా మనకి బీబీ వాళ్ళు డైలీ 3 ప్రోమోస్ రిలీజ్ చేస్తారు, బట్ ఈరోజు ఓన్లీ 2 ప్రోమోస్ మాత్రమే రిలీజ్ చేశారు. నేను ఇప్పటి వరకు వెయిట్ చేశాను ప్రోమో 3 వస్తుందేమో అని, బట్ ఇప్పటికీ రాలేదు. అంటే మేబీ అన్ఎక్స్పెక్టెడ్ ఎవిక్షన్ అనేసి ఇంకేం టాస్క్లు లేవు కాబట్టి, సో అందుకనేసి వాళ్ళు 2 ప్రోమోస్ రిలీజ్ చేసి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే, నేను విలేజ్ థీమ్ టాస్క్ అనేసి నిన్న క్యారెక్టర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరెవరు ఏంటి అనేది. బట్ ఆ టాస్క్ వచ్చేసి పోస్ట్ పోన్ అయింది, నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ అయింది. సో అది ఇంకొక అప్డేట్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేయండి వీడియోని. ఫస్ట్ అయితే మనము నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. నిన్నటి ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నిన్న రివ్యూలో ఈరోజు చాలా ఫన్ ఉండబోతుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది ఎపిసోడ్ అని మాట్లాడుకున్నాము. బట్ నాకైతే ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, ఫన్ చేశారు, ఎంటర్టైన్ చేశారు, ఓకే అనిపించింది ఎపిసోడ్. మరీ అంత ఫన్ ఏం క్రియేట్ చేయలేదు వాళ్ళు, ఓకే అనిపించింది. సో అది ఓకే, అదొక విషయము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నిన్నటి ఎపిసోడ్లో యష్మికి మణికంఠకి ఫైట్ జరిగింది. అలా ఫైట్ జరిగినప్పుడు యష్మి చాలా మాటలు అనేసింది నాగమణికంఠని. ఫస్ట్ తను అనిన మాటలో ఒకటి ఏంటంటే, నువ్వు రేస్లో లేవు, దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది అని. ఇలా మాటలన్నీ అనేసి తర్వాత మళ్ళీ వెళ్ళి కన్సోల్ చేయడం ఎందుకు, ఇట్లా ఈ సింపతి గేమింగ్ క్రియేట్ చేసుకోవడం ఎందుకు? అందరూ మణికంఠ మీద నువ్వు ఇలా అంటూ సీత కూడా హౌస్ని తప్పు పడుతున్నావు నువ్వు, ఇట్లా మాట్లాడారు. అది ఒకటి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ రౌండ్లోనే పృథ్వీని సంచాలక్ చేస్తారు. అలా చేసినప్పుడు యష్మి వచ్చేసి నాగమణికంఠ పప్పిని తీసుకొని వస్తుంది. వాళ్ళిద్దరూ వర్సెస్ నిలబడినప్పుడు ఇద్దరు డిఫెండ్ చేసుకున్నాక మణికంఠ చెప్పింది, మణికంఠ ఇంతవరకు సంచాలక్ అవ్వలేదు, నాకు ఎవరెవరిని ఎమోషనల్ బ్యాలెన్స్ ఇట్లా ఎవరెవరిని కంట్రోల్ చేయాలి అన్నీ చెప్పాడు. బట్ పృథ్వీ ఏం చేశాడంటే, నాగమణికంఠ చెప్పింది సరిగ్గా వినలేదు, అంటే తను చెప్పింది కూడా వర్డ్స్ కూడా సరిగ్గా పట్టించుకోకుండా యష్మిని రేస్లో ఉంచేసి నాగమణికంఠని అవుట్ చేసినట్లు నాకు అనిపించింది. నెక్స్ట్ సెకండ్ రేస్కి మణికంఠ సంచాలక్, ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో అవుట్ అయిన వాళ్ళు సెకండ్ రౌండ్కి సంచాలక్గా పెట్టారు. సో బై బ్యాడ్ లక్ ఆర్ బై ఛాన్స్ యష్మినే లాస్ట్ మళ్ళీ పప్పి హౌస్లోకి వెళ్ళింది, తను బయటికి వచ్చింది. తనైతే ప్రేరణ పప్పి తీసుకొని వచ్చింది, ఇద్దరిని డిఫెండ్ చేసుకున్నారు. అండ్ మణికంఠ ఏం చేశాడు, రివెంజ్ లాగా యష్మిని మళ్ళీ తను చెప్పే వర్డ్స్ విన్నాడు, బట్ హాఫ్లోనే యష్మి ఈజ్ అవుట్ ఫ్రమ్ ద రేస్ బిగ్ బాస్ అన్నాడు. సో అది రివెంజింగ్ లా అనిపించింది నాకు. ఫైనల్గా పృథ్వీరాజ్ అండ్ నబీల్ మిగులుతారు. యాక్చువల్గా రేస్లో వచ్చేసి ప్రేరణ అండ్ నబీల్ మిగులుతారు, అందరు నబీల్కి సపోర్ట్ చేస్తారు. పృథ్వీ గేమ్ ఆడలేదు కాబట్టి, సో పృథ్వీ అండ్ నబీల్ ఇద్దరు చీఫ్ కంటెండర్స్గా మిగిలిపోతారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఎపిసోడ్లో ఈరోజు మనకి ప్రోమో 1లో చీఫ్ కంటెండర్ టాస్క్ చూపించారు. ఫైనల్గా మనకి నబీల్ అండ్ పృథ్వీ ఇద్దరు చీఫ్ కంటెండర్స్గా సెలెక్ట్ అవుతారు. సో వాళ్ళిద్దరికి మళ్ళీ గేమ్ పెడతారు. ఆ గేమ్ పేరు వచ్చేసి రాజు అయ్యేది ఎవరు. సో అఫ్ కోర్స్ రాజు అయ్యింది ఎవరు అంటే నబీల్. ఇట్స్ న్యూ చీఫ్ ఆఫ్ ద హౌస్ వచ్చేసి నబీల్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ ఒక క్లాన్, ఇప్పుడు ఉన్న వాళ్ళ హౌస్ అందరికీ తనే చీఫ్. ఎవరు? నబీల్ ఈజ్ ద న్యూ చీఫ్ ఆఫ్ ది హౌస్. సో కమింగ్ టు ప్రోమో 2, ఈరోజు ప్రోమో 2లో వచ్చేసి బిగ్ బాస్ midnight 1 AM లైట్స్ అన్ని ఆన్ చేసి హౌస్ మేట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో వచ్చి నిలబడమని చెప్తారు. సో వాళ్ళందరూ గార్డెన్ ఏరియాలోకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ కొన్ని మాటలు మాట్లాడతాడు. ఈరోజు పీడకలలాగా మారిపోయేది ఎవరికి ఈ కళ అని చెప్పి ఇలా చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తారంటే, మీలో అందరికీ సెండ్ ఆఫ్ చెప్పేసుకొని వన్ లాస్ట్ టైం గుడ్ బై చెప్పుకొని అందరూ లైన్లో అరేంజ్ అవ్వండి అని చెప్తాడు. అలా అరేంజ్ అయిన తర్వాత నైనిక అండ్ ఆదిత్య మధ్యలో, వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నాననేసి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తున్నాను. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు హౌస్లో ఉండాలి, ఎవరు ఈరోజు ఎలిమినేట్ అవ్వాలి అనేది మీరే డిసైడ్ చేయండి అని చెప్తారు. సో అది మ్యాటర్. నామినేషన్లో ఉన్న వాళ్ళందరినీ నిలబెట్టి హౌస్ మేట్స్కి ఛాన్స్ ఇస్తారు. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారో ఒక లైన్ ముందరికి తీసుకెళ్ళండి అని చెప్పేసి హౌస్ మేట్స్కి చెప్తారు. ఫైనల్గా నైనిక అండ్ ఆదిత్య ఓంగార్ మిగిలిపోతారు. వీళ్ళిద్దరిలో హౌస్ మేట్స్ని డిసైడ్ చేయమని వదిలేస్తారు. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, అసలు హౌస్ మేట్స్ ఎవరు డిసైడ్ చేయడానికి? మనం ఓట్లేస్తున్నాము. మనకి నచ్చిన కంటెస్టెంట్ హౌస్లో ఉండడానికి
మనము డైలీ ఓట్లు వేస్తున్నాము, మిస్డ్ కాల్స్ ఇస్తున్నాము. సో ఇదైతే అన్ఫేర్ అనిపించింది నాకు. ఇక్కడ ఏమనిపించింది అంటే ఆడియన్స్ ఓట్స్కి వాల్యూ లేదా అనిపించింది. ఆదిత్య ఓం గారు యాక్చువల్గా బాటమ్ 2లో ఉన్నారు, నయనిక బాటమ్ 1లో ఉంది. ఇలా హౌస్ మేట్స్ని డిసైడ్ చేయమని అడిగిన తర్వాత నాకేమనిపించిందంటే మనం ఓట్లు వేస్తున్నాము, ఎవరైతే మనకి ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే హౌస్లో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళకి మనం ఓట్లు వేసేసి మనం గెలిపిస్తూ ప్రతి వీక్ సేవ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ లాస్ట్కి ఏం చేస్తున్నారంటే బాటమ్ 2 మిగిలిపోయిన వాళ్ళిద్దరిని నిలబెట్టి హౌస్ మేట్స్ని డిసైడ్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ మన ఆడియన్స్ ఓటుకి వాల్యూ లేదా అనిపించింది. అసలు హౌస్ మేట్స్ ఎవరు డిసైడ్ చేయడానికి ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దు అనేసి ఇది నాకు అనిపించిన విషయము. యాక్చువల్గా ఆదిత్య ఓం గారు అండ్ నయనిక ఉన్నారు. నయనిక వచ్చేసి బాటమ్ 1లో ఉంది, ఆదిత్య ఓం గారు బాటమ్ 2లో ఉన్నారు. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేట్ అయితే నయనిక అవ్వాలి, బట్ ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యారు. ఈరోజు యాక్చువల్గా నేనేం చెప్పానంటే మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యే వాళ్ళు సీక్రెట్ రూమ్లో ఉంటారు అని చెప్పాను. బట్ దెర్ ఈజ్ నో ప్లాన్ ఫర్ సీక్రెట్ రూమ్. డైరెక్ట్గా ఆయన ఎలిమినేట్ అయిపోయి సాటర్డే ఆయన వస్తారు స్టేజ్ పైకి. ఈరోజు ఆయన ఎలిమినేట్ అయిపోతున్నారు. ఆదిత్య ఓం గారు ఈరోజు ఎలిమినేట్ అయిపోయారు. అండ్ ఆదిత్య ఓం గారు మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యారు. అండ్ నయనిక వచ్చేసి ఈ సండే ఎలిమినేట్ అవబోతుంది. సాటర్డే ఆయన స్టేజ్ పైకి వస్తారు ఆదిత్య ఓం గారు. ఆయన జర్నీ అనేది ఏవీలో వేయాలి కదా, సో నాగార్జున సార్ని కూడా మీట్ అవ్వాలి కాబట్టి ఆయన సాటర్డే వస్తారు. సో ఇట్స్ ఏ వెరీ బిగ్ అన్ఫేర్ ఎలిమినేషన్. బిగ్ బాస్ సీజన్ 8లో సెకండ్ అన్ఫేర్ ఎలిమినేషన్. ఫస్ట్ వచ్చేసి శేఖర్ భాషా గారిది, సెకండ్ వచ్చేసి ఆదిత్య ఓం గారిది. సో హీఈస్ డిజర్వ్ టు బీ ఇన్ ద హౌస్ ఫర్ 1-2 ఆర్ ఎనీ వీక్స్. అది ఆయన సస్టైన్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. సో అది నాకు అనిపించింది. యాక్చువల్గా నాకేమనిపించిందంటే నిన్న ఎపిసోడ్లో కూడా నేను చెప్పలేదు. నిన్న ఎపిసోడ్ అంటే నిన్న చేసిన వ్లాగ్లో కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే సీక్రెట్ రూమ్ ఉంది అనే అనుకున్నాను, బట్ ఎవరు అనేది నేను చెప్పలేదు. కానీ నేనేమనుకున్నానంటే నాగమణి కంటాని సీక్రెట్ రూమ్లోకి పంపించి వీకెండ్లో ఆదిత్య ఆర్ నయనికలో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు అనుకున్నాను. బట్ మిడ్ వీక్లోనే ఈ ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. ఇంకోటి ఏంటంటే ఏ సీజన్లో లేనట్లు బీబీ క్రియేటివ్ టీమ్ ఈ సీజన్లో 3 డబల్ ఎలిమినేషన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ట్విస్ట్ ఇన్ ది BB8. దిస్ ఈజ్ రియల్లీ వెరీ అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది నాకు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye bye. Have a nice day.